హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. సో ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా న్యూ ఆల్ టైమ్ హై ని హిట్ చేశాయండి. సో నిఫ్టీలో మనం ఫస్ట్ 5 minutes లో చూడాలి అంటే యాక్చువల్ గా నేను ఒక అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నిన్న మనకి ఏదైతే మెంటార్షిప్ ప్రోగ్రామ్ జరిగిందో అది చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల, అంటే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నిన్న సజావుగా సాగలేదు. అంటే మనం ఉండడం అయితే 7 to 8:20 వరకు ఉన్నాము, బట్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మల్టిపుల్ టైమ్స్ మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఆన్ చేస్తున్నా సరే క్లాస్ అనేది సరిగ్గా వినబడలేదు. సో మీరు వాటి వల్ల ఒకవేళ అలా టెక్నికల్ గ్లిచెస్ ఏమైనా వస్తే మీరు వాటి వల్ల కంగారు పడవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే రికార్డింగ్ ఉంటుందో ఆ రికార్డింగ్ అనేది నేను క్లియర్ గా చేసి పంపిస్తాను. సో ఈ రోజు కూడా అలాగే టెక్నికల్ గ్లిచ్ ఉంటే ఏంటి పరిస్థితి అనేది మీరు టెన్షన్ పడొద్దు. మీకు ఇవాళ మనం మామూలుగా క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాము. సో నార్మల్ గా వాయిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మామూలుగానే వస్తుంది, బట్ ఎప్పుడైతే చార్ట్ ని ఒక 5 minutes లో పెట్టి ఇండికేటర్ పెట్టి దాన్ని టెక్నికల్ గా ఇలా జరిగింది అని డ్రా చేస్తుంటే మాత్రం అక్కడ స్క్రీన్ అనేది స్లో అయిపోయి నా మాట చాలా లేట్ గా వెళ్తుంది స్టూడెంట్స్ కి. సో ఈ రోజు కూడా ఒకవేళ అటువంటి గ్లిచ్ వస్తే మీరు కంగారు పడకండి. నిన్నటి క్లాసు అండ్ ఈ రోజు క్లాసు రెండు కూడా హై క్వాలిటీతో రికార్డ్ చేసి మీకు నేను రేపు ఈవినింగ్ కల్లా మీకు నేను 2 క్లాసులు ఇచ్చేస్తాను. ఈ రోజు మామూలుగా క్లాస్ చెప్పుకుందాము, ఎటువంటి టెక్నికల్ ఇష్యూ లేకుండా సజావుగా సాగింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, హ్యాపీగా చెప్పేసుకుందాం. లేదు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మాత్రం రికార్డింగ్స్ రేపు మధ్యాహ్నానికి లేదా రేపు ఈవినింగ్ కల్లా మీకు నేను 2 రోజుల క్లాసు కూడా మీకు నేను రికార్డింగ్ ఇచ్చేస్తాను. సో కంగారు పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇది ఆల్ టైమ్ హైలో ఉందండి. ఈ రోజు ఓపెన్ అవడమే ఆల్ టైమ్ హైలో ఓపెన్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకి కరెక్షన్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, బట్ సస్టైన్ అవ్వింది. యాక్చువల్ గా అయితే నేను సస్టైన్ అవ్వదు అనుకున్నాను. సో ఈ రోజు లోన్ అయితే క్రాస్ చేయలేకపోయింది నిఫ్టీ. సో ఈ రోజు ఫస్ట్ 5 minutes క్యాండిల్ బేరిష్ క్యాండిల్. ఇంత బేరిష్ క్యాండిల్ వేసినా సరే స్టిల్ ఇది బుల్లిష్ గానే ఉంది. ఎందుకంటే మనకి ప్రిఫరెన్స్ 1 కానీ 2 కానీ 3 కానీ 3 కూడా బుల్లిష్ సైడే ఉన్నాయి. సో ఇది ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్ గా అయితే రెడ్ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకోము, ఒక గ్రీన్ క్యాండిల్ లో తీసుకోవాలి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే యాక్చువల్ గా దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి కదా. సో ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఎంత వరకు వెళుతుంది అంటే మనం రెడ్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోము, ఒక గ్రీన్ క్యాండిల్ లో తీసుకోవాలి. సో మీరు ఈ గ్రీన్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే 30 points స్టాప్ లాస్ పెడితే ఇది ఇమీడియట్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వచ్చి 30 points స్టాప్ లాస్ కొట్టేసిందండి నిఫ్టీలో. బట్ ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ లేదు, స్టిల్ మీరు బుల్లిష్ ఎంట్రీ కోసమే చూడాలి, బేరిష్ ఎంట్రీ కోసం కాదు. ఎందుకంటే మొత్తం సిస్టమ్ అంతా కూడా బుల్లిష్ గానే ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చండి. సో దిస్ ఇస్ ద ఎంట్రీ క్యాండిల్ అండ్ ఇక్కడ మీకు స్టాప్ లాస్ పెట్టుతారు. 33 points స్టాప్ లాస్ అండ్ 39 to 40 points టార్గెట్. ఇది టార్గెట్ కి వెళ్ళింది, విత్ ఇన్ 4 candles లో టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఇది కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ మాత్రమే మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కిందకు వస్తున్నప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇది వేసుకుంటున్నారు. ఇలా వేసుకోకూడదు, దీనికంటే స్వింగ్ హై ఉంది. ఎందుకంటే ఇది గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు ఇది కూడా ఫస్ట్ స్వింగ్ కింద తీసుకుంటుంది. దిస్ ద ఫస్ట్ స్వింగ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ స్వింగ్. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఇది సపోర్ట్ జోన్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్ గా అయితే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక 16 to 20 points. నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ గా వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ రెడ్ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ 2 to 3 times స్టాప్ లాస్ కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ కిందకి రావడానికి ఇక్కడ కరెక్ట్ గా ఫాలో అవడం స్టార్ట్ అయింది. అంటే బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ కూడా ఇక్కడ రెడ్ క్యాండిల్స్ లేవు చూడండి, ఒక రెడ్ ఒక గ్రీన్, రెడ్ గ్రీన్ ఇలా. సో ఇటువంటి మార్కెట్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ఏం చేయాలి, బాక్స్ గీసుకోవాలి, బాక్స్ దాటిన తర్వాత కిందకి రావాలి. సో మార్కెట్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, కిందకు వచ్చింది, సపోర్ట్ జోన్ ని టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు లిటిల్ బ్రదర్ ని రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ ని టచ్ చేసింది, మళ్ళీ లిటిల్ బ్రదర్. అదేంటి సార్ లెవెల్స్ ఏవి మార్చలేదండి? ఎందుకు మార్చలేదు అంటే దీనికంటే హై లేదు, దీనికంటే లో లేదు, ఈ రెండిటికి మధ్యలోనే మార్కెట్ మూవ్ అయింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై అనేది మనం ఎప్పుడైతే మార్నింగ్ వేసామో ఈ యొక్క లెవెల్స్ నే అది ఈవినింగ్ వరకు కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. సో మనం ఏం చేయాలి, సపోర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మీరు ఈ గ్రీన్ క్యాండిల్ లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి ఒకసారి మళ్ళీ పెడతాను. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇక్కడ కిందకు వచ్చింది, సపోర్ట్ జోన్ ని టచ్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ 3 బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది పైకి వెళ్తున్నప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్ గా అయితే మీరు ఈ లెవెల్స్ ఉంచేసుకున్న ప్రాబ్లం లేదు అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకున్నా సరే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. మీకు కరెక్ట్ గా వచ్చేస్తాయండి. మీకు ఫిబొనాచి మీరు
రీట్రేస్మెంట్ వేసుకున్నా, ఎక్స్టెన్షన్ వేసుకున్నా టార్గెట్ అనేది కరెక్ట్ గానే ఉంటుంది. మీరు ఫాలో అయ్యే టెక్నికల్ కరెక్ట్ గా ఉంటే దాని టార్గెట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. చూసారా, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇచ్చింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇచ్చింది యాక్చువల్ గా, బట్ ఇది స్టాప్ లాస్ ఎంట్రీ అండి. మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఇచ్చినప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ గా ఇది టార్గెట్ కి వచ్చింది. ఓకే, సో ఈవినింగ్ వరకు కూడా ఇలాగే కొనసాగిందండి. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా దారుణంగా ఉంది. యాక్చువల్ గా అయితే ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఇది స్టిల్ బుల్లిష్ గా ఉంది. ఇది బుల్లిష్ మార్కెట్, ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ లేదు. మనం బుల్లిష్ ఎంట్రీ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒక గ్రీన్ క్యాండిల్ కోసం చూడాలి. సో గ్రీన్ క్యాండిల్ వేసిన తర్వాత స్వింగ్ లో టు స్వింగ్ హై టు, నేను గ్రీన్ క్యాండిల్ యొక్క హై తీసుకున్నాను, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఎందుకు గ్రీన్ క్యాండిల్ తీసుకున్నారండి? రెడ్ క్యాండిల్ కంటే పైకి స్వింగ్ వెళ్ళింది, ఇక్కడ తీసుకోకూడదు. దీనికంటే హై ఉంది కదా గ్రీన్ క్యాండిల్ ది. మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నారు? ఆ ఎంట్రీ దగ్గర నుంచి మీరు లెవెల్స్ తీసుకోండి. ఓకే, సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఒక 90 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 90 points స్టాప్ లాస్ అండ్ దాదాపుగా ఇది 200 పైకి వెళ్ళిందండి. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వెళ్ళింది, కాకపోతే ఇమీడియట్ గా వెళ్ళిపోలేదు. కొంచెం ఇక్కడ మళ్ళీ కొద్దిగా కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ వెళ్ళింది. ఇక్కడ ఎవరైతే మళ్ళీ రెండో ఎంట్రీ తీసుకున్నారో టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంది అని తెలుసుకున్న వాళ్ళకైతే ఓకే. బట్ అలా కాకుండా దీన్ని ఇలా బేర్ గా చూస్తూ ఇక్కడ మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇచ్చింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో అని ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది స్టాప్ లాస్ కొట్టిందని చెప్పుకోవాలి. స్టాప్ లాస్ కొట్టింది, అట్ ద సేమ్ టైం మనకి మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ కూడా ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని చూసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది లిటిల్ బ్రదర్ దగ్గరే ఉండిపోయింది. ఇదే లెవెల్లో ఉండిపోయిందండి, జీరో లెవెల్. లిటిల్ బ్రదర్ టు జీరో లెవెల్లో మార్కెట్ మొత్తం కన్సాలిడేట్ అయిపోయింది. యాక్చువల్ కిందకి రావడానికి ట్రై చేసింది, బట్ మళ్ళీ లిటిల్ బ్రదర్ లోకి వెళ్ళిపోయింది. సో అప్ టు ఈవినింగ్ క్లోజింగ్ వరకు కూడా లిటిల్ బ్రదర్ లోనే ఉండిపోయింది. సో ఈ రోజు మార్కెట్ ఓన్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్ లో మాత్రమే మార్కెట్ మూవ్ అయింది, మిగతాదంతా సైలెంట్ గా ఉంది. సో యాక్చువల్ గా ఈ రోజు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మనకి ఫస్ట్ ఎక్స్పైరీ, ఇది ఈ వీక్ లో జూలైలో ఫస్ట్ ఎక్స్పైరీ. సో ఇంత ప్రశాంతంగా జరగడం నిజంగా చాలా మంచి హర్షించదగ్గ విషయం. సో బాగా జరిగిందండి ఈ రోజు మార్కెట్ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. అలాగే ఈ రోజు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వకుండా 7 o'clock కల్లా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.